సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఇంగువ వేసి చేసిన పులిహోర అంటే చాలా మందికి ఇష్టమే. అంతెందుకు, ఇంగువ వేస్తే పప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే నిజానికి ఇంగువ ఎలా వస్తుందో చాలా మందికి తెలీదు. ఇది ఓ మొక్క నుంచి వస్తుంది. ఫెరులా అని పిలువబడే ఒక రకమైన వృక్ష జాతికి చెందిన పాలను ఉపయోగించి ఇంగువను తయారు చేస్తారు. ఈ క్రమంలో ఇంగువ వల్ల మనకు రుచి మాత్రమే కాదు, దాంతో ఇంకా అనేక ఇతర లాభాలు కూడా మనకు కలుగుతాయి. ఇంగువ వల్ల మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగువ వేసిన ఆహారం తింటే గ్యాస్ సమస్య ఉండదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణ సమస్య బాధించదు. మలబద్ధకం, అసిడిటీ ఉండదు. ఇతర జీర్ణ సమస్యలున్నా పోతాయి. పలు రకాల అల్సర్లను నయం చేసే శక్తి ఇంగువకు ఉందని పలు పరిశోధనలు తేల్చి చెప్పాయి. అంతేకాదు, ఆకలి లేకున్నా దీంతో చేసిన పదార్థాలను తింటే బాగా ఆకలి పుడుతుంది. యునాని వైద్యంలో ఇంగువను పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా వాడుతున్నారు. ఫిట్స్, ఇతర మానసిక సమస్యలకు ఇంగువ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. మహిళల్లో ఋతుక్రమంలో వచ్చే సమస్యలు సహజం. అయితే వాటితో పాటు ఋతుక్రమం సరిగ్గా లేని మహిళలు కూడా ఇంగువతో చేసిన ఆహారం తింటే దాంతో వారిలో ఋతుక్రమం మెరుగవుతుంది. ఇది సంతాన సాఫల్యత అవకాశాలను పెంచుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి. తీవ్రమైన పడిసం వచ్చినా ఇంగువతో చేసిన ఆహారం తింటే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంగువ వేసిన ఆహారం తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇన్సులిన్ లాగా పనిచేయడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు గడ్డకట్టకుండా చూస్తుంది. దీంతో రక్త సరఫరా పెరిగి గుండె సమస్యలు రావు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. ఆయా నొప్పులను తగ్గించే గుణం ఇంగువకు ఉంది. ఇంగువను వంటల్లోనే కాక డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే దాన్ని గోరువెచ్చని నీటితోనో లేదా మజ్జిగతోనో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.